ఉద్యోగాలు, 50 సంవత్సరాల వారసులకు ఉద్యోగాలు, రిటైర్మెంట్ అయిన వారసులకు ఉద్యోగాలు, రిటైర్మెంట్ అయిన వారసులకు ఉద్యోగాలు. మరి ఈరోజు మరి మన రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా నాయకులకు, మండల నాయకులకు, మరి మన రాష్ట్ర జేఏసీ అయినటువంటి శ్రీ పద్మ రాము గారికి, మరి నరసింహరావు గారికి, కర్ణాకర్ గారికి, తిరుపతి గారికి, మన్సూర్ గారికి, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన బిఆర్ఏ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చేస్తున్నటువంటి పోరాటము మళ్ళీ చేస్తామని అనుకోలేదు, మనం మంచిగా అయితే అనుకున్నాము. గత 80 రోజులు బిఆర్ఏ ప్రభుత్వంలో చేసినప్పుడు మనం అడగకముందు 2020లో సెప్టెంబరు 20 తారీఖు నాడు సాక్షాత్తు నిండు అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గత కేసీఆర్ గారు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే 50 సంవత్సరాల నిండిన వారసులకు ఉద్యోగాలు ఇస్తాము, డిగ్రీ, పీజీ, ఇంటర్ చేసిన వారికి కూడా ప్రమోషన్ కలిగిస్తామని, చనిపోయిన వారసులకు ఉద్యోగాలు ఇస్తామని, తర్వాత ఎవరైతే ఏది పిహెచ్ వర్కర్ అంటే వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళ సర్టిఫికెట్ తీసుకొని వారి వారసులకు కూడా ఇస్తామని చెప్పని మనం అడగకుండానే నిండు అసెంబ్లీలో 3 సార్లు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి హామీలు, ఆ హామీలల్లా మనకు నెరవేరింది లేదు. ఏమి నెరవేరిందంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చిన 3600 మంది మాత్రమే ఆ అసెంబ్లీలో ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి కదా కేసీఆర్ గారు చేసిన మోసం వల్ల మన వారసత్వ ఉద్యోగాలందరికీ మోసం జరిగింది. ఆ మోసం ఏమిటంటే ఈరోజు మన వారసురాలు సంతృప్త వ్యక్తులు ఉండొచ్చు, వారికి కూడా ఆప్షన్ ఇచ్చి మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంపిస్తున్నావు, నువ్వు పోతావా, మరి పోవా, మరి రెవెన్యూ శాఖలోనే ఉంటావా అని చెప్పి మనకు ఆప్షన్ ఇవ్వలే, అడగలే. రెండవది మున్సిపాలిటీ వంట పిహెచ్ వర్గాన్ని కూడా మరి మమ్మల్ని అడిగి మరి నీకు పలానా డిపార్ట్మెంట్లో పోతావు, పలానా డిపార్ట్మెంట్ నీకు ఓకేనా, నువ్వు కొనసాగుతావా, అదే వీఆర్ఏ కొనసాగుతావా అనేటువంటి ఆప్షన్ మనకి ఇవ్వలేదు. ఆనాటి మన రాష్ట్ర నాయకులు అయినటువంటి శ్రీ ఆయన ఎవరు రమేష్ బాద్రి గారు, వారికి వస్తే చెప్పబోతాయి. రమేష్ బాద్రు చేసిన మోసానికి 18,000 మంది రోడ్డు పాలైనాం, 18,000 మంది వారసత్వ ఉద్యోగాలందరూ రోడ్డు పాలైనాం. అయినా సరే ఈరోజు మేము బాధపడేది ఏంటంటే గత ప్రభుత్వం మా వారసత్వ ఉద్యోగం అందరికీ మోసం చేసింది. అలాంటి జరగకుండా ప్రజాపాలనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో మేము నిరాహార దీక్షలు సమ్మెలు చేసే కాలంలో ఇదే శ్రీ ఏమన రేవంత్ రెడ్డి గారు అప్పట్లో పాదయాత్ర చేస్తూ మరి మన శిబిరాలకు వచ్చేసి మేము మా ప్రభుత్వం ఏర్పాటైతే ఈ సమస్యలను పరిష్కరిస్తామని అప్పటి మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సీసీఎల్ఏగా ఉన్నప్పటి మాట ఆయన, అలాంటిది ఆయన కోరుకున్న విధంగానే మరి ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు గత ప్రభుత్వం అన్యాయం చేసింది కాబట్టి మరి ఈ ప్రభుత్వము మనకు న్యాయం చేస్తుందని చెప్పి ఇప్పటిదాకా ఎదురు చూసుకుంటూ వచ్చాము. మరి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం గత 6 నెలలు అయిపోయింది. 6 నెలల సంది చెప్పులు అడుగుతూ సీసీఎల్ ఆఫీస్కు, సెక్రటరీ ఆఫీస్కు, మండల ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు తిరుగుతూ మరి మేము ఏ ఆకలి అన్నము ఎరగక మేము తిరుగుతూ మరి మెమోరాండాలు ఇస్తూ, కాయిదాలు ఇస్తూ, అయ్యా నా సమస్యకి ఇది ఉన్నది, నా సమస్యకి తీర్చండి, నేను రెవెన్యూ శాఖలకి వచ్చి బీఆర్ఏ కొనసాగుతా అని చెప్పి ఇరిగేషన్ వాళ్ళు, ముస్లిం అభివృద్ధి వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు కోరినా అది సమస్య పరిష్కారం అవుతుంది. అదే 55 సంవత్సరాలు పైబడినటువంటి బీఆర్ఏలు ఏం చేసిందంటే వాళ్ళకి గత 81-85 జీవో ప్రకారంగా 61 ఏజీ అంటే రిటైర్మెంట్ అయిన 61 కాస్తేనే వారి వారసులకు ఉద్యోగం ఇస్తారన్నారు. సరే అలా అయితే మరి 60 ఏళ్ళు, 59, 58 ఏళ్ళు ఒక్కరోజు డ్యూటీ చేసి, 2 రోజులు డ్యూటీ చేసి, 3 రోజులు డ్యూటీ చేసి, 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు డ్యూటీ చేసి రిటైర్ అయినటువంటి వ్యక్తికి ఆ వ్యక్తుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి అలాంటప్పుడు ఆ కుటుంబం ఎలా పాలించాలి, మరి అలాంటప్పుడు గత ప్రభుత్వము మరి మోసం చేసిందని ఈ ప్రభుత్వానికి గత 6 నెలల సంది లెటర్ ఇస్తూ మరి సెక్రటరియట్కు, ఈ సీసీఎల్ఏ ఆఫీస్కు, మరి కలెక్టర్ దగ్గర దిగుతున్నా పరిష్కారం కానీ నెల ఈరోజు మనం ఈ యొక్క సీసీఎల్ఏ ఆఫీస్కి వచ్చి మనం అందరం ఈ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా
మరి ఈ ప్రభుత్వం వేదాల్చి గత ప్రభుత్వం చేసిన మోసము ఈ ప్రభుత్వం చేయకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్లలో 50 సంవత్సరాలు నిన్న వారసుల ఉద్యోగాల గురించి ఆలోచన చేసి వాళ్ళు రిటైర్ అవుతారు. ఒక్కరోజు డ్యూటీ చేసి 15 రోజులు డ్యూటీ చేసి సరే వారి వారసులకు ఉద్యోగం ఇవ్వలే. ఆ ప్రభుత్వం మరి రిటైర్ అయితే బెనిఫిట్ ఏమి ఇవ్వాలి? 5 లక్షల, 10 లక్షల, 20 లక్షల ఆయన రిటైర్ అవుతుడు మరి ఇచ్చేయండి అని చెప్పి ప్రభుత్వం ఎందుకప్పుడు జీవో ఇవ్వలేదు. 81 జీవో అయ్యింది, 85 జీవో అయింది. మరి రిటైర్ అయిన వ్యక్తికి ఈ జీవో ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే ఏమి వస్తుందో తెలియదు. ఆయన ఉద్యోగం వస్తే 1 నెల గ్రాఫిక్ 20 నెలల గ్రాఫిక్ వస్తుంది. ఆ 20 నెలల గ్రాఫిక్ 50,000 ఉన్నా సరే 20 నెలల జీతం వస్తుంది, 10,000 ఉన్నా సరే 20 నెలల జీతం వస్తుంది. మరి అదే ఇరిగేషన్లా, మున్సిపాలిటీలా, మున్సిపాలిటీలా అటువంటి వ్యక్తులకు ఈ జీవితం ఏం కావాలి? ఆయన రిటైర్మెంట్ అయిపోతే ఆయనకి ఏం లేదు. అలాంటప్పుడు మరి ఆయన చేసిన మోసానికి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని ఆదరించి మా యొక్క బాధలు తీరుస్తారన్నటువంటి ఆశతోని గత 6 నెలల సంది ఎదురు చూస్తూ వచ్చాము. మరి ఇప్పుడు మాకు కూడా చాలా బాధ వచ్చి ఈరోజు ఇలా అయితేనన్న ప్రభుత్వం జరనని దయదాల్స్తుందేమో అని చెప్పి ఆ అంశం మీద ఈరోజు ప్రతి జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి వచ్చిన వీఆర్ఏలతో ఈరోజు సీసీఎల్ ఆఫీసులో ధర్నా కార్యక్రమం చేపట్టాము. అదేవిధంగా అసలు